హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం స్వీట్ షాపుల్లో అమ్మే వాటిలాగా చాలా టేస్టీగా ఉండే సమోసా రెసిపీ చూస్తున్నామండి. దీనికోసం మనం ముందుగా ఒక 4 ఆలుని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. ఈ మైదాలో ఇప్పుడు కొంచెం ఓమా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ మైదాలో 3 స్పూన్స్ హాట్ ఆయిల్ వేసుకోవాలి. వేడి నూనె వేసుకుంటున్నాను. వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. హ్యాండ్తో కలిపితే కాలుతుంది కదా, సో స్పూన్తో కలిపేసాము. చిన్నగా కూడా ఏమీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్తో కలుపుకుందాం. ఈ ఆయిల్ ఎంత వేయాలి అంటే మనకి పిండిని చేతిలో హోల్డ్ చేస్తే అదొక షేప్ తీసుకోవాలి. అలా అయ్యే వరకు ఆయిల్ వేయాలి. నార్మల్గా ఒక కప్కి అయితే 3 స్పూన్స్ సరిపోతుందండి. ఇలా హోల్డ్ చేసి చూస్తే అలా ఒక షేప్ వచ్చేంత ఉండాలి. అలా అయితే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగానే ఉండాలి. అలా అయితేనే సమోసా క్రిస్పీగా వస్తుంది, బయట లేయరు. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా గట్టిగా అలా ఉండాలండి. ఇప్పుడు ఆలు పొట్టు తీసి స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కాస్త వేగాక ఆనియన్ వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్ వేస్తున్నానండి. ఆనియన్ వేసి లైట్గా వేగనిద్దాం. ఇలా లైట్గా అయిన ఆనియన్లో కాస్త కారం, నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా అండ్ ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్ అంటారు, అది వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఆ మసాలాలని ఆయిల్లో మగ్గనిద్దాం. ఇలా 1 మినిట్ పాటు అయిన మసాలాలో బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న ఆలుని మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలా అంతా ఆలూకి పట్టాక ఒక 1 మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా పెట్టి రోల్ చేసుకుందాం. అయితే ఇది చపాతీలాగా రౌండ్గా కాకుండా కాస్త పొడవుగా చేసుకోవాలి. సమోసాలు చేసుకోవడానికి వీలుగా అలా పొడవుగా చేసుకోవాలి. ఇంత పల్చగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతీని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా ఈ ఒక్క చపాతీలో 2 సమోసాలు వస్తాయన్నమాట. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ కార్నర్స్ మొత్తం వాటర్తో తడి చేయాలి. కార్నర్స్ విడిపోకుండా అతుక్కొని ఉంటాయి వాటర్తో. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఉన్న కార్నర్ నుండి ఫోల్డ్ చేసి కోన్ లాగా చేసి అంతా ప్రెస్ చేయాలి, అంతా స్టిక్ అయ్యేలాగా. అందులో ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ పెట్టుకొని కార్నర్స్ అన్నీ స్టిక్ చేసుకుందాం. మంచిగా స్టిక్ చేసుకోవాలండి, లేకపోతే ఫిల్లింగ్ మనము ఆలు ఫిల్ చేసాం కదా అదంతా బయటికి వచ్చేస్తుంది. కరెక్ట్గా స్టిక్ చేసుకోమా చూసుకొని అన్నీ అలా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని లైట్గా వేడి చేయాలండి, ఫుల్గా వేడి చేయకూడదు.
లైట్గా గోరువెచ్చగా ఉండేలాగా వేడి చేసి ఫస్ట్ ఇవి అందులో వేసేసేయాలి సమోసాలు. ఇలా వేసిన సమోసా ఒక 4-5 మినిట్స్లో మెల్లిగా పైకి లేస్తుంది ఇలాగా. ఇలా లేసిన తర్వాత మనం స్టవ్ని పెద్దగా పెట్టుకోవచ్చు. మీడియం టు హై లెవెల్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన సమోసాస్ రెడీ. ఇలా రెడీ అయిన వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన సమోసాస్ రెడీ. ఇంతే అండి, చాలా ఈజీగా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.